ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని వెంకటాపురం మాజీ సర్పంచ్ ఆది సత్యనారాయణ మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమన్నారు. బీసీ వర్గాల అభివృద్ధికి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, వాటిని చూడలేక ఆయనపై అపవాదాలు వేస్తున్నారని పేర్కొన్నారు. ఇక బీసీ వర్గాల కోసం ఇంతవరకు ఎవరూ చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, శ్మశాన వాటికల అభివృద్ధికి 10 కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. త్వరలోనే ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని ఎమ్మెల్యేలను కలుసుకుని నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించనున్నారని చెప్పారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి మండలం వెంకటాపురం మాజీ సర్పంచి ఆది సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల కాలంలో పుట్టా మహేష్ గారి మీద లేనిపోయిన అపవాదాలు ప్రతిపక్షాలు కావాలని జల్లుతున్నారు. ఇప్పుడు వరకు ఏలూరు పార్లమెంటు నియమించిన తర్వాత ఈ తరహా అభివృద్ధిని ఏ ఎంపీ చేయలేదు. ఒక బీసీ నాయకుడు అయి రాష్ట్ర లెవెల్లో బీసీలు అంటే ఏంటో మనుగడ చూపిస్తూ బీసీల కోసం ఈ అహోరాత్రులా కష్టపడుతూ 2 సంవత్సరాల్లో ఆయనకి ఎవరైతే ఓటేశారో ఆ ఓటేసిన మహనీయులన్న ఆయన జీవితంలో మర్చిపోరు. ఇప్పుడు 10 కోట్లు సుశానాల కోసం కేటాయించారు. ఇప్పుడు వరకు పార్లమెంట్ నుంచి ఎప్పుడు కూడా సుశానాల కోసం ఫండ్స్ రిలీజ్ చేసి ప్రజల్ని చనిపోయే రోజులన్నా మనశ్శాంతిగా చచ్చిపోవాలని దానికోసం పెట్టిన మహనీయుడు పుట్టా మహేష్ గారు. ఆయన మీద బురద జల్లినంత మాత్రాన్ని ఏం కాదు. కావాలని ప్రతిపక్షాలలో ఈ తరహా ప్రచారాలు చేసి ఆయన ఇచ్చేస్తున్నారు. ఆయన రేపటి నుంచో ఎల్లుండి నుంచో బయలుదేరి ప్రతి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కలుపుకొని దిగ్జయంగా నడిపెత్తారని కోరి పార్దిస్తూ ఆది సత్యనారాయణ మాజీ సర్పంచ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కాపునాడు.